భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం. చదివి వినిపిస్తాను, వినండి, మంచి జరుగుతుంది. సంజయ ఉవాచ తం తదా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. సంజయుడు పలికెను, ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కన్నులలో అశ్రువులు నిండియుండెను. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండెను. అట్టి అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను. శ్రీ భగవాను వాచ కుతస్త్వాకస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున. శ్రీ భగవానుడు ఇట్లనెను, ఓ అర్జున, తగని సమయములో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినదియూ కాదు, స్వర్గమును ఇచ్చినదియూ కాదు, కీర్తిని కలిగించినదియూ కాదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. అర్జున ఉవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభిః ప్రతియోత్యామి పూజార్హా వరిసూదన. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమున ఎదిరించి బాణములతో ఎట్టు పోరాడగలను? ఏలనన ఓ అరిసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్ధకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకొని అయినను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరమే. ఏలనన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవించవలసి ఉండును గదా. నచైతద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమయది వావో నోజయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తే అవస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్రాః. ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనునది ఎరుగము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమును కూడా ఎరుగము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచియున్నారు. వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మామిత్వాం ప్రపన్నం. కార్పణ్య దోషము అంటే పిరికితనమునకు లోనై నా స్వభావమును కోల్పోయి గిలగిలలాడుచున్నాను. ధర్మాధర్మములు విచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించుకొనలేకున్నాను.
నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, ఉపదేశింపుము. నహి ప్రపశ్యామి మమాపనుధ్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావస పత్న మృద్ధం రాజ్యం సురాణమపి ఛాధిపత్యం. ఈ శోకము నా ఇంద్రియములను దహించి వేయుచున్నది. సిరి సంపదలతో కూడిన తిరుగులేని రాజ్యాధికారము లభించినను, కడకు సురాధిపత్యము ప్రాప్తించినను ఈ శోకదాహము చల్లారునుపాయమును గాంచలేక ఉన్నాను. సంజయ ఉవాచ ఏవముక్తా హృషీకేశం గుడాకేశః పరంతప నయోస్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. సంజయుడు పలికెను, ఓ రాజా, ఈ విధముగా పలికిన పిమ్మట అంతర్యామి అయిన శ్రీకృష్ణునితో గుడాకేశుడైన అర్జునుడు, నేను యుద్ధము చేయనే చేయను అని స్పష్టముగా నుడివి మౌనము వహించను. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుడు చూచి శ్రీకృష్ణుడు మందహాసముతో ఇట్లు పలికెను. శ్రీ భగవాన్ వాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాః. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు. పైగా పండితుని వలె అంటే జ్ఞాని వలె మాట్లాడుచున్నావు. పండితులైన వారు ప్రాణములు పోయిన వారిని గూర్చి కానీ ప్రాణములు పోని వారి గూర్చి కానీ శోకింపరు. నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. నీవు గాని నేను గాని ఈ రాజులు గాని ఉండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు. అన్ని కాలములలోనూ మనము ఉన్నాము. ఆత్మ శాశ్వతము, అది అన్ని కాలముల యందు ఉండును. శరీర పతనముతో అది నశించునది కాదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. జీవాత్మకు ఈ దేహమునందు కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగును. ధీరుడైన వాడు ఈ విషయమున మోహితుడు కాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితి ఛస్వ భారత. ఓ కౌంతేయ, విషయేంద్రియ సంయోగము వలన శీతోష్ణములు సుఖదుఖములు కలుగుచున్నవి. అవి ఉత్పత్తి వినాశశీలములు, అనిత్యములు కనుక భారత వాటిని సహింపుము, పట్టించుకొనవలదు. యం హి న వ్యదయం ఏతే పురుషం పురుషర్షభా సమదుఃఖ సుఖం ధీరం సో అమృతత్వాయ కల్పతే. ఏలననా ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూచును. అట్టి పురుషుని విషయేంద్ర సంయోగములు చెలింపజేయజాలవు.
అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. కృష్ణం వందే జగద్గురుం. రెండవ అధ్యాయంలో 15 శ్లోకం వరకు చదివి వినిపించాను. అందరికీ అనగా సామాన్యులకు అర్థమైన విధంగా భగవద్గీత చదివి వినిపిస్తున్నాను. వినండి, మంచి జరుగుతుంది.